మొత్తానికి ఈ మూవ్మెంట్ లో శ్రీ నారాయణ గురు ఆయన SNDPY మూవ్మెంట్ కూడా లీడ్ చేశారు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన మహామండపం మూవ్మెంట్. ఫైనల్ గా వీళ్ళందరి సపోర్ట్ వల్ల మూవ్మెంట్ విన్ అయింది. సో ఈ ఈవి రామస్వామి నాయకర్ ని ఈ మూమెంట్ లో వైకోం వీరర్ అని కూడా పిలుస్తారు. మీ అందరు తెలిసే ఉంటుంది, ఈవి రామస్వామి నాయకర్ గారు తమిళనాడులో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కూడా లీడ్ చేశారు. తమిళనాడులో మనం గమనిస్తే గనక. సో ఈ వైకోం సత్యాగ్రహ వల్ల బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యారంట. ఆయన మహర్ మూవ్మెంట్ కూడా లీడ్ చేశారంట. సో బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని గమనిస్తున్న తర్వాత ఆయన కూడా దీన్ని లీడ్ గా తీసుకున్నారు. తర్వాత ఇండియాలో చాలా గాంధీ గారు దీని తర్వాత అన్టచబిలిటీని ఒక థీమ్ గా తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. అండ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా మనం గమనిస్తే అంతకు ముందే అక్కడి నుంచి అన్టచబిలిటీ అనే థీమ్ ని చాలా కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ లో భాగంగా చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా వైకోం సత్యాగ్రహకి కనెక్టింగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు వైకోం సత్యాగ్రహ అనేది అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ ని చాలా వరకు తీసుకొచ్చింది. యాక్చువల్ గా వైకోం సత్యాగ్రహాన్ని పాన్ ఇండియా మూవ్మెంట్ చేద్దాం అన్న తరుణంలో గాంధీ గారు దాన్ని లోకల్ మూవ్మెంట్ గా ఉంచమని చెప్పారంట.